హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న వ్లాగ్ అండి. ఏంటంటే డైలీ వ్లాగే, కాకపోతే వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఈరోజు అమావాస్య. ఈరోజు నేను చేసుకునే పూజ ఎలా చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్నానం చేసి రాగానే ఖచ్చితంగా మాత్రం కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. పెట్టుకోకుండా మాత్రం వేరే పనులు చేయకూడదు. ఇల్లు ఊడ్చేసుకున్నాను, తుడవడం స్టార్ట్ చేస్తున్నానండి. లిక్విడ్ అయితే వేసాను. మళ్ళీ వచ్చేసి అమావాస్య ఒకటి, మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా డైలీ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఏదైనా అప్పు బాధలు ఏదైనా అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి, మనము రాళ్ళు వేసినందుకు. కాకపోతే ఏంటంటే కొంతమంది వేసుకోవడం అలవాటు ఉండదు. కానీ ఖచ్చితంగా మాత్రం అమావాస్య రోజు, మంగళవారము శుక్రవారం రోజు చేస్తే మాత్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి. వేసుకొని ఇల్లు తుడిచేయండి, నీట్గా ఉంటుంది. మళ్ళీ అందులో మనకి కూడా మంచి జరుగుతుంది. మీకు ఇంకేదైనా కొత్త కొత్త టిప్స్ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో అవన్నీ నాకు కామెంట్ పెట్టండి. ముగ్గు అయితే వేసేసాను. కడపకి పసుపు రాసేసి కడపకు బొట్లు పెట్టుకున్నాను. ఇంకా నైట్ అమ్మవారికి ఎక్కువ నైటే పూజ చేసుకుంటాం కాబట్టి నైట్ బయట దీపారాధన చేసుకొని పెట్టుకుందామనేసి నేను ఇప్పుడు దీపారాధన బయట చేయలేదండి, చూపిస్తున్నాను. ఇదంతా క్లీన్ చేసేసాను. చూడండి, పూజ సామాన్ అంతా పక్కన తీసి పెట్టాను. అదంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసేసి అవంతా పెట్టేసుకొని ఇలా అయితే చిన్నగా అలంకరించుకున్నానండి. ఎలాగుందో చెప్పండి. చూసారా, వారాహి అమ్మవారిని ఈరోజు నేను పెట్టుకుంటున్నాను. కొంతమంది అంటే అమావాస్య తెల్లారి నుంచి పెట్టుకుంటారు, కొంతమంది అమావాస్య రోజు నుంచి పెట్టుకున్నా ఏం కాదండి. ఎందుకంటే అమావాస్య రోజు అమ్మవారు మన ఇంట్లో రావడం అంటే చాలా మనకు కూడా అదృష్టం అండి. మనం ఎట్లాగో అమావాస్య రోజు అమ్మవార్లకే పూజ చేస్తాము, దానికి ఇంకా ఈరోజు మనము పెట్టుకుంటే ఇంకా మంచిదండి. చూసారా, కలశం పెట్టుకున్నాను, అమ్మవారిని పెట్టేసుకున్నాను. మా ఇంట్లో దుర్గమ్మ అండి. ప్రతి సంవత్సరం దుర్గమ్మకు కూడా పూజ చేస్తాము. నా ఛానల్లో ఇంకా ముందరికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది మీకు కూడా. చూసారా, పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా పూజ వచ్చేసి మా వారు శ్లోకాలు బుక్ అవన్నీ చదివారండి. అవంతా లాంగ్ అవుతుందని చెప్పి పెట్టలేదు. ఇదైతే కొంచెం షార్ట్ అని చెప్పేసి పెట్టాను. మార్నింగ్ పూజ చేసుకున్నాను. మార్నింగ్ ఒకటి నేను కొంచెం కొంచెం కట్ చేశాను. ఇది వచ్చేసి నైట్ పూజ చేసుకున్నానండి. నైట్ ఇలా చేసుకున్నాను. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సాంబ్రాణి అండి. మనం ధూపం ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో అయితే ధూపం వేసుకోవాలి. ఏ అమ్మవారికి పూజ చేసినా ధూపం అయితే వేసుకోవాలండి. చాలా అమ్మవార్ల కంటే ధూపం అంటేనే ఇష్టం అంట. ఆ స్మెల్ మనం ఇంట్లో కూడా అండి, ఆ స్మెల్ మనం చూస్తుంటే వేరే ఆలోచనలు వేరేది ఏమి ఉండకుండా దేవుడి మీద భక్తి ఉన్నట్టే ఉంటుందండి మనకి. నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో అమ్మవారి దగ్గర, బయట తులసమ్మ దగ్గర, బయట గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇంట్లో చూపించుకోవాలండి ప్రతిసారి. నా పూజ అయితే ఇలాగా జరిగిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా ఉండకండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, బాయ్.